మరి 33వ కీర్తన ధ్యానించగా నాతో మాత్రం మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి, మీ బలమనే మీ యొక్క జ్ఞానమే కోరుకుంటున్నాం ప్రభా. అయ్యా దేవానికి స్తోత్రం తండ్రి, మీరు శివలో ప్రభా. అయ్యా నాయన మాతో మాట్లాడగలరు మీ వాక్కుని మీరు ప్రభా, దాని ప్రకారం మేము జీవించగలిగే కృపలో ధన్యతల ప్రభావం ఒక్కొక్కరికి నేను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. సమయాన్ని ప్రభాని ఆధీనంలో ఉంచుకోవాలి. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఇక్కడ చిన్న వారం 32వ కీర్తనను చూస్తున్నాం. 33వ కీర్తన దేవునికి స్తుతిగానము చేయడానికి పురస్కారమని మరి దావీదు చూపించినట్టుగా చూస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మరి నీతిమంతులు ఏ విధంగా అంటే మరి అది అతనికి నీతిగా ఎంచబడునని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కూడా మరి అబ్రహాము సంతానమే. మనము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము కూడా మరి యెహోవా యందు నమ్మిక ఎంచుకున్నాం కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు కనుక మనం ఏం చేయాలి? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మరి ఎల్లప్పుడూ కూడా మరి మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ఆనందగానం చేసేవారుగా ఉండాలి. స్తుతి చేయుట మరి యథార్థవంతులకు శోభకరము. మరి ఎన్ని మంచి కార్యాలు మనం ఈ లోకంలో చేసినప్పటికీ కూడా దేవుని స్తుతించుట మనకు శోభస్కరం అంటే మరి ఎక్కడ కూడా మనకు మరి ఈ యొక్క మా గృహంలో ఈ శుభకార్యం జరిగిందని మనం సంతోషపడతాము కదా. ఇవన్నీ యథార్థవంతులకు దేవుడు తన సమయోచిత ప్రకారం మరి మనం ఆయన స్తుతించడం మూలాన, దేవుని ఆరాధించడం మూలాన, ఆయన సన్నిధానంలో ఆనందించడం మూలాన దేవుడు మనకు ప్రతిదీ కూడా శోభస్కరంగా చేస్తాడు. దేవుని నామమునకు స్తోత్రములు. మరి హల్లెలూయా. 2వ వచనం చూసినట్లయితే సితారాతోను యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. మరి దేవుణ్ణి దావీదు మహారాజు మరి గొర్రెలు కాస్తున్నప్పటికీ కూడా మరి ఒక చిన్న స్వరమండలం తీసుకొని మరి వాయిద్యం వాయిస్తూ తన పనిని తను చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మరి దావీదు మహారాజు ఆ యొక్క స్వరమండలంతో మరి పాటలు పాడుతూ వాయించాడు, మరి దురాత్మలు, సౌలుకు పట్టిన దురాత్మలు కూడా మరి పారిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఆ యొక్క తలాంతులను పాటలు పాడే విషయంలోనే కానివ్వండి, ప్రార్థన చేసే విషయంలోనే కానీ, వాయిద్యాలు వాయించే విషయంలోనే కానీ, దేవుడు మనకిచ్చిన తలాంతులు దేవుని సన్నిధానంలో మనము చక్కగా మరి వాడుకొని దేవుని స్తుతించి కనపరచడం ద్వారా మరి దేవుని నామము మహిమపరచబడుతుంది. మన జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. మరి మనం నిర్లక్ష్యంగా మరి మన దేవుడు మనకి ఇచ్చిన వాటిని అణిచిపెట్టి వాటిని పాడు చేసుకొని మనం దేవునికి దూరంగా ఉండకూడదు. ఇంకా మరి మంచిగా దేవుని సన్నిధానంలో పాటలు పాడి వాయిద్యాలు వాడి మనకు వచ్చినవన్నీ కూడా మరి ఇంకా ఇతరులను కూడా మనం ప్రోత్సహిస్తూ దేవుని సన్నిధానంలో ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని మరి 3వ వచనం చూస్తే ఆయనకు నూతన కీర్తన పాడుడి. దేవుడికి ఎప్పటికప్పుడు మనం కొత్త కీర్తనలు రాసేవారముగా ఉండి పాడేవారముగా ఉండాలి. మరి కొన్ని సంఘాలు, పెద్ద సంఘాలు మనం చూసినప్పుడు ప్రతి సంవత్సరము మరి నూతన గీతాలు పాడటము, క్రిస్మస్కు నూతన సాంగ్స్ వాళ్ళు రాసి పాడటము, దేవుని సన్నిధానంలో ఎన్నో రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి మరి పాటలు పాడి రాస్తూ ఉంటారు. అవి ఎంతగానో మరి మన మధ్యలో ప్రాచుర్యం పొందిన పాటలు, మనం ప్రతినిత్యం కూడా పాడుకుంటున్న పాటలు. మరి ఆ విధంగా మనం దేవుని సన్నిధానంలో ప్రభువా నా కొరకు నీవు ఏ తలాంతు దాచించావు ప్రభువా, నన్ను ఏ విధంగా నువ్వు వాడుకుంటావు ప్రభువా అని మనము కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించి దేవుడు మనకిచ్చే తలాంతులను దేవుని సన్నిధానంలో వాడవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు మరి ఉత్సాహము ధ్వనితో ఇంపుగా వాయించాలంట. మరి బలవంతంగా కాదు, అయ్యో నన్ను ఊరికే రమ్మంటున్నారు, నేను ఎలా పాడాలి, ఎలా వాయించాలని కాదు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం చూసినట్లయితే కీర్తన 33:3 ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించండి. మరి దేవుడికి ఎంత ఇంపుగా వాయిస్తే మరి దేవుడు అంతగా సంతోషిస్తాడు. అంత ఇంపుగా మనము వాయించాలి, వాయించే వారముగా, పాటలు పాడే వారముగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం.
స్తోత్రములు. మరి 4వ వచనం చూస్తే యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనదంట. యెహోవా వాక్యము ఏమైనదండి? యథార్థమైనది. మనము దేవుడు ఆది నుండి ఇప్పటి వరకు కూడా చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మన పక్షాన నెరవేరుస్తూ మరి ఇదంతా కూడా యథార్థమే. మరి దీనిలో ఈ వాక్యంలో తప్పులు వెతకాలని మరి చదివి దేవుని ద్వారా పట్టుబడి దేవుని నమ్ముకొని పెద్ద ప్రసంగములుగా మారి దేవుని ఘనమైన పరిచర్యలు చేసిన వారుగా అనేక మంది భక్తులను మనం చూస్తున్నాం. అంటే దేవుని ఈ యొక్క వాక్యము అంత యథార్థమైనది, దీన్ని అంత ఈజీగా మనము తీసివేయడానికి వీల్లేదు. దేవుని నామమునకు స్తోత్రములు. ఆయన చేయనదంతయు నమ్మకమైనది. దేవుడు చేసేది ప్రతిదీ కూడా నమ్మకమైనదే. మరి దేవుడు ఆది కాండములో మరి ఇక 6 దినములు కూడా దేవుని సృష్టిని సృష్టించాడు. ప్రతిదీ కూడా నమ్మకంగా ఇప్పటి వరకు కూడా మరి సూర్యచంద్ర నక్షత్రంలే కానీ భూమి ఆకాశంలే కానీ వాటి పనులు అవి చేస్తున్నాయి. మరి ఏ రోజు మనకు చంద్రుడు రాకపోయినా, ఏ రోజు సూర్యుడు రాకపోయినా మనం ఒక్కరోజు కూడా ఈ యొక్క భూమి మీద ఉండలేము. కానీ దేవుడు ప్రతిదీ కూడా సృష్టించినది అది నమ్మకమైనదిగా అవి చేస్తున్నాయి. దేవుడు మనల్ని కూడా సృష్టించాడు. మనం కూడా ఆయనను స్తుతించే బిడ్డలముగా ఆరాధి సృష్టియే దేవుణ్ణి ఇంతగా నమ్మకంగా ఉంటుండగా దేవుడి బిడ్డలమైన మనము ఇంకా దేవుడికి నమ్మకముగా మనం ఉండవలసిన దేవుని నామమునకు స్తోత్రములు. స్తోత్రం. మరి 5వ వచనం చూసినట్లయితే ఆయన నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు మరి నీతిని ప్రేమించేవాడు కనుక మనం నీతి క్రియలను జరిగిస్తూ దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డలముగా ఉండాలి. లోకమంతయు యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుని కృప లేనిది మనము లోకమే కాదండి, మనము కూడా ఏ చిన్న జీవి కూడా దేవుని కృప లేనిది ఈ లోకంలో జీవించలేదు కనుక మనం ఎప్పుడు కూడా దేవుని కృప కొరకు వేడుకునే వారముగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. 6వ వచనం చూస్తే యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వము కలిగెను. దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం, దేవుడు ఆకాశం క్రిందనున్న జలముల ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కానీ పలుకగా ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూసెను. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నాడు మనకు 6వ వచనంలో, యెహోవా వాక్కు చేత మరి ఆకాశం కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వము కలిగెను. దేవుడు తన నోటి వాక్కు చేతనే మరి యొక్క సమస్త సృష్టిని సృష్టించినట్టుగా చూస్తున్నాం. అవన్నీ కూడా వాటి ప్రకారం కాలమన పర్వతాలు భూత వర్తమాన భవిష్యత్ కాలములన్నీ కూడా మరి దేవుని ఆధీనంలో ఉన్నాయి కనుక అవన్నీ కూడా దేవుడికి లోబడి మరి ఇప్పటి వరకు కూడా మరి దేవుడికి నమ్మకంగా ఉన్నాయంట. దేవుడు చేసినది సమస్తము కూడా నమ్మకంగా ఉంది. దేవుని నామమునకు స్తోత్రములు. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలేను, లోక నివాసులందరూ ఆయనకు వెరవాలనని దేవుడు మరి ఆనందిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మోకాలు దేవుని నామములో వంగవలసి ఉన్నది. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు రక్షణ సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు మరి పక్షపాతి కాదండి, నీకు నాకే రక్షణ కాదు, కానీ ఆయన లోకమంతటి కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించే వారిగా, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన ఎందుకు భయభక్తులు నిలపాలి, ఆయనకు వెరవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన 9వ వచనం చూసినట్లయితే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించనే దాని కార్యము సిద్ధపరచెను. మరి ఇదంతా కూడా మనం ఆది కాండము 1వ అధ్యాయంలోనే చూస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు సెలవివ్వగానే మరి 6 దినములు
ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. 11వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. దేవుని నామమునకు స్తోత్రము. యెహోవా ఆలోచన సదాకాలం ఉంటుందంట. దేవుని నామమునకు స్తోత్రములు. మరి దేవుడు మన ఆలోచనలు వ్యర్థమని అందుకే మనం ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభువా మా చిత్తము కాదు కానీ నీ చిత్త ప్రకారం జరిగించుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే కాలగతులు యెహోవా చేతిలో ఉన్నాయి, ఆయన వశంలో ఉన్నాయి కనుక రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. రేపు మంచేదో చెడేదో మనకు తెలియదు. రేపు మనకు ఇది కావాలని మనం కోరుకుంటాం కానీ అది మనకు చెడుగా ఉండొచ్చు. కానీ దేవుడికి తెలుసు కనుక, ప్రభువా నీ ఆలోచన ప్రకారము మరి నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల, నా సంఘం పట్ల జరిగించు ప్రభు అని మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన సంకల్పం అంట తరతరములకు నిలుచును. మన ఆలోచనలో నిలబడండి. మనకు తెలియదు రేపు ఏం జరుగుతుందో, కానీ దేవుని యొక్క సంకల్పము తరతరములు ఉండును. దేవుడి నామమునకు స్తోత్రములు. మరి 12వ వచనం చూస్తే, యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొను జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం. మరి దేవుడు యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులంట. దేవుని నామమునకు స్తోత్రం. మనం దేవుడిని వెతకలేదండి. మరి ఏ దేవుడు ఎక్కడ ఉన్నాడని మనం వెతకలేదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి వెతికి రక్షించుకొని ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఇటు ధన్యులుగా దేవుడు మనల్ని చేశాడు. అందుని బట్టి దేవదేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతో మంది మరి ఎన్నో బుక్స్ చదివి ఎన్నో చేసి మరి నిజమైన దేవుడు ఏంటని మనని మరి వెతుకుతూ ఉంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మనకైతే దేవుడు ఉచితంగానే తన ఒక కృపనిచ్చి మరి మనకు యెహోవా భయభక్తులు గల తమకు దేవుడు గల జనులు ధన్యులు. అటువంటి ధన్యతను మనకి ఇచ్చాడు కనుక ఆ ధన్యతను మనం పోగొట్టుకోవద్దండి. దేవుని సన్నిధికి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో మనము భద్రులమై ఉండి దేవుని ప్రేమించే బిడ్డలముగా, ఆరాధించే బిడ్డలముగా ఉండాలి. దేవుని మరి ఈ రోజు కష్టం వచ్చిందని దేవుణ్ణి వదిలివేయొద్దు. సంతోషం వచ్చిందని దేవుణ్ణి మరి ఎక్కువగా ఆరాధించే వారంగానే ఉండాలి. సంతోషంలో ఎంత దేవుణ్ణి ఆరాధిస్తూ అందుకొని ఉంటాము, కష్ట దినంలో కూడా దేవుణ్ణి ఆదుకొని మరి ఆనుకొని ఇంకా ఎక్కువగా ఆనందిస్తూ సంతోషించే బిడ్డలముగానే ఉండాలి. కానీ కష్టం వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఉన్నాడు కనుక అదే మనకు ధన్యత. ఆ దేవుడు తప్పకుండా ఈ కష్టం నుండి మనల్ని విడిపిస్తాడనే నమ్మకంతో మనము ముందుకు సాగే వారముగా ఉండాలి. తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుడిని మనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకోవాలి. లోకంలో మరి ఆస్తులు, పాస్తులు, పొలాలు అన్నీ మనం సంపాదించుకుంటాం. అవన్నీ మన స్వాస్థ్యం. మీకు ఏముందంటే మాకు ఇన్ని ఎకరాలు ఉందని అని మనం అనుకుంటాం కదా. మరి దానితో కంటే మనకు ప్రాముఖ్యమైనది దేవుడిని మనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఈ సర్వ సృష్టి సమస్తము దేవుని చేతిలో ఉన్నది. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఇచ్చేది ఎంతో గొప్ప